ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. రామగుండం అగ్నిగుండంగా మారబోతుంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణకు సంబంధించి ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు మనతో ఉన్నారు. ఈ రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని విస్తరించడం అనేది కరెక్టేనా కాదా? ఎంతవరకు ఈ థర్మల్ పవర్ స్టేషన్ విస్తరించడం సమాజాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఉపయోగం? అలాగే రేపు జరగబోయే విస్తరణ మీద ప్రజా అభిప్రాయ సేకరణ జరగబోతుంది. ఇక్కడ కలెక్టర్ కానివ్వండి, ప్రభుత్వం తరపున కానివ్వండి, విస్తరణపై మరి పాసం యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, థర్మల్ పవర్ సప్లై ఇప్పటికే దాదాపు 2400 మెగావాట్లు, 1400 నుంచి 2000 మెగావాట్ల దాకా రామగుండంలో ఉత్పత్తి అవుతున్నది. గోదావరికి అటుపక్క ఇటుపక్క బొగ్గున్నది, మహానదికి అటుపక్క ఇటుపక్క కూడా బొగ్గున్నది. అన్నిటికంటే పెద్దది కోల్ ఇండియా. 3-4 లక్షల మంది పనిచేస్తారు. ఇక్కడేమో ఇప్పుడు 60-70 వేలకు, 1,20,000 నుంచి 60-70 వేలకు పడిపోయింది. ఎందుకంటే యంత్రాలే చేస్తున్నాయి పని అంతా. ఓపెన్ కాస్ట్లు అయినాయి. పూర్వమే బావులు ఉండేవి, బొగ్గు బావులు ఉండేవి, ఇంక్లైన్స్ అంటారు దాన్ని. ఏటవాలుగా ఉంటాయి కాబట్టి ఇంక్లైన్స్ అన్నారు బావులు. ఇప్పుడేమో చెరువులు వచ్చేసినాయి. ఒక్కొక్క చెరువు ఓపెన్ కాస్ట్ అంటే ఓపెన్గా చేస్తారు. 30-40 ఊర్లు పోతాయి. యంత్రాలు, పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి చేస్తున్నారు దాంతో. దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఇప్పటికే దాదాపు 2400 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది అక్కడ రామగుండం దగ్గర. ఇంకా 4000 మెగావాట్లు చేయబోతున్నారు. రేపేదో 3400 అంటున్నారు, 2000 రేపు అంటున్నారు. అట్లా మొత్తం 6400 మెగావాట్ల. అంటే ఏమవుతుంది, ఇప్పటికే 7 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, ఒక 14-18 మామూలు బావులు ఉన్నాయి, బొగ్గు బావులు ఉన్నాయి. ఆ బావులన్నీ ఓపెన్ కాస్ట్లు అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే భయంకరమైన కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యం అంతా ఇప్పటికే ఏమైంది, అక్కడ చుట్టుపక్కల అవన్నీ పెద్ద పెద్ద బ్లాస్ట్ చేస్తారు. 100 టన్నులు లోపల పెట్టి దాదాపు 1000 అడుగుల లోతున పెట్టి బ్లాస్ట్ చేస్తారు. 700-600 అడుగుల లోతున చుట్టుపక్కలంతా నెరలు బాస్తున్నాయి. గ్రామాల దగ్గర ఎంత తీసుకుంటున్నారు? దాదాపు 70,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో తీసుకున్నారు భూములన్నీ. దాదాపు 1,00,000 కిలోమీటర్లు అనుకుందాం ఎటు చూసినా. దానివల్ల సగ్గకు తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ ఫెర్టిలైజర్ కంపెనీలు ఉన్నాయి, భయంకరంగా ఉన్నది. ఒక కంపెనీ కాదు, అనేక కంపెనీలు, అన్ని కాలుష్యమే. ఏ చూసినా కాలుష్యమే. ఆ కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడేమో బొగ్గు వస్తుంది, దానివల్ల మొత్తం నాశనం అయిపోతుంది. రామగుండం పెద్దపల్లి జిల్లాలో రేపు పెద్దపల్లి కలెక్టరే అక్కడ పబ్లిక్ హియరింగ్, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ పబ్లిక్ హియరింగ్ పెట్టిండు. అంటే ఇంకో 4000 మెగావాట్లు కనుక తయారు చేస్తే దాంట్లో 2,500 చేయబోతున్నారు. చేస్తే ఏమవుతుంది, దానివల్ల నష్టమా లాభమని చేస్తున్నారు. దానివల్ల నష్టమైన సంగతి కలెక్టర్ తెలియదా? కత్తితో పొడిస్తే మనిషి చచ్చిపోతారని తెలియదా? కాలుష్యమే కదా అది. ఎందుకు చేస్తున్నట్టు? ఎన్టీపీసీ కావచ్చు, తెలంగాణ జెన్కో కావచ్చు, టీజెన్కో అంటున్నాం, అది కావచ్చు, జనరేషన్ కార్పొరేషన్, అవి చేస్తే బొగ్గు ఉత్పత్తి వల్ల మొత్తం నాశనం అయిపోతుంది. బొగ్గంతా పోతుంది, భూగర్భ జలాలన్నీ పోతాయి. ఆ నీళ్ళన్నీ మళ్ళీ చుట్టుపక్కల గోదావరిలో తోడేస్తారు. ఆ బొగ్గు కణాలు ఉంటాయి దాంట్లో, నీళ్ళల్లో. అది పోతే గోదావరి అంతా నాశనం అయిపోతుంది. ఆంధ్ర దాకా, రాజమండ్రి అంతా మొత్తం నాశనం అయిపోతుంది. అది ఎందుకని తెలుసుకోవట్లేదు. ఆంధ్ర వాళ్ళు కూడా తెలుసుకోవట్లేదు ఏమి జరుగుతుందో. అక్కడంతా మొత్తం బొగ్గు కణాలు వస్తాయి. ఆ బొగ్గు కణాలని పంట పొలాల్లో పడితే పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. రెండవది, ఆ 20-30 కిలోమీటర్ల లోతు దాకా బొగ్గు ఉండదు, మట్టి ఉంటుంది. మట్టి అంతా తీసుకొని గుట్టలాగా పెడతారు. ఆ మట్టి పొడి పొడిగా ఉంటుంది, గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ఊళ్ళ మీద పడుద్ది, దుమ్ము వస్తుంది, పంట మీద పడుద్ది, ఇళ్ళ మీద పడుద్ది. మనిషి పీలుస్తాడు, రోడ్డును పోయి మనం కూడా పీలుస్తాము. పీలిస్తే సిలికాసిస్ వ్యాధి వస్తుంది. సిలికా లోపలికి దుమ్ము పోతే ఊపిరితిత్తులను నాశనం అయిపోతాయి. మనుషులంతా నాశనం అయిపోతారు అక్కడ బొగ్గు వల్ల. ఇది చాలా తప్పది. ఎందుకు కలెక్టర్ చేస్తారు? కలెక్టర్కి ఏముంటుంది, కలెక్టర్ కాడి పైన వాళ్ళు ఏది చెప్తే చేయాలి. పైన వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఉత్పత్తి కావాలి, కరెంటు కావాలనేది ఉంటుంది. కరెంట్ అంతా ఏంది, తెలంగాణలో సామెత ఏంటంటే, వానికి ఎంత బల్బ్ అనుకున్నారా, వాడి పట్టపగలి ఇంట్లో దీపాలు పెట్టుకుంటాడు రా అంటారు. ఇప్పుడు పట్టపగలి ఇంట్లో దీపాలు పెట్టుకుంటున్నారు కదా ఎక్కడికక్కడ. ఆఖరికి హుస్సేన్ సాగర్ ఒడ్డున చేపలకు కరెంట్ అవసరమా? చేపలకు దీపాలు కావాలన్నా? ఒడ్డున అర్ధరాత్రి మీరు పోయి చూడండి, హుస్సేన్ సాగర్ చుట్టూ లైట్లు ఉంటాయి, రకరకాల లైట్లు, చాలా డెకరేషన్తో ఉంటాయి. అటు చేపలు అడిగినాయా మిమ్మల్ని? చేపలు మాకు కరెంటు పెట్టండి అడిగినాయా? అర్ధరాత్రి పూట ఎందుకు మీకు అంత కరెంటు? చేపలకు ఎందుకు కరెంటు? ప్రయాణం ఎవరు చేస్తాడు? వానికి ఎట్లా లైట్ ఉంటుంది, పోతాడు. నువ్వెందుకు పెట్టినావు అన్నీ? పట్టపగల ఇంట్లో దీపాలు పెట్టుకున్నంత బల్బ్ అయిపోయి దానికోసం ప్రకృతిని నాశనం చేస్తారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? భూములు లాక్కుంటున్నారు. ఒక్కొక్క ఓసీపీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 30 ఊర్లు పోతున్నాయి. మెగా ఓసీపీ అయితే 40-50 ఊర్లు పోతున్నాయి. వాళ్ళకి న్యాయ పైస చేయట్లేదు, లాక్కుంటారు భూములు అంతే. వాడు ఎక్కడ పోతాడు? వాడు
అది ఆఖరికి 1,00,000 2 లక్షల భూమి ఎక్కడ దొరుకుతుంది అక్కడ. మనం అడుగుతున్నది ఏంది, భూమికి భూమి ఇవ్వమంటాం, ఇస్తారా అయ్యారు. అది తవ్వి పెట్టేసినారు. తవ్వి పెడితే అంతంత లోతును తవ్వితే 800 మీటర్లు 700 మీటర్లు కూడా తవ్వేసినారు. ఈ మీటర్లు అంటే ఏంది, చార్మినార్ 10 చార్మినార్ పాత పెట్టవచ్చు, అంతంత లోతు తవ్వినారు. ఆ అంతంత లోతు దాన్ని పృథ్వీ బంధి అన్నాడు ఎన్టీఆర్ డ్రాగ్ లైన్, అంటే భూమిని భయపెట్టిస్తుందని అర్థం, పృథ్వీని ఓడిస్తుంది భూమిని. అంతంత పెద్ద భూమిని ఓడించే, భూమిని మొత్తం నాశనం చేసేవి, హిరణ్యాక్షుడు భూమిని చుట్టినట్టు చుట్టే యంత్రాలు వచ్చేవి, అవన్నీ నాశనం అయిపోతున్నాయి. దానివల్ల అంతంత లోతు నీళ్ళని తోడేస్తే భూగర్భ జలాలు లేవు. ఎక్కడ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో బావుల నీరు ఉండదు, వ్యవసాయం కూడా ఉండదు. ఒకటి. రెండవది. మూడవది, పేలి చేస్తే చుట్టుపక్కల నెరలు పడుతున్నాయి. బొగ్గు కణాలతో మొత్తం ప్రకృతి నాశనం అవుతున్నది. మట్టి పీల్చి జనానికి రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇది ఎందుకు తెలియదా, కలెక్టర్ తెలియదా ఏమి జరుగుతాయనే సంగతి తెలియాలి కదా. ఇంకా జనం అడుగుతారు, సరే జనాన్ని అడగనిస్తారు, అడగనియరు. జనాన్ని అక్కడంతా ఎన్టీపీసీ వర్కర్సు, తర్వాత సింగరేణి వర్కర్స్ వచ్చి కూర్చుంటారు, మాకు కావాలిదని చెప్పిస్తారు. కానీ జనాన్ని అడుగుతారా, జనాన్ని అడగరు. ఎన్నిసార్లు జరిగినా కూడా ఎన్నడూ జనాన్ని అడగలేదు. ఆఖరికి బాలగోపాల్ లాంటి వాళ్ళు మా వాళ్ళ మీద పోతే కూడా ఎన్టీపీసీ వర్కర్సు, సింగరేణి వర్కర్స్ మా కుర్చీలు కూడా లేపారు తప్పిదని చెప్తుంటే, మీరు బయట వాళ్ళు కదా మీరు ఎట్లా వస్తారని మమ్మల్ని కొట్టడానికి కూడా పోయారు. బాలగోపాల్ లాంటి వాడిని కొట్టపోతారా? నిజాయితీగా ఎంత పని చేసింది బాలగోపాల్. ఆయన అనంతపురం నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఇవన్నీ జరుగుతుంటే, విధ్వంసం జరుగుతుంటే చూసి తెలంగాణకు మద్దతు ఇచ్చింది ఆయన. పెద్ద ప్రొఫెసర్ కదా, అంత పెద్ద ప్రొఫెసర్ను అంత నిజాయితీ పరంగా కొట్ట చూసినారు వీళ్ళంతా. అందులో సిపిఐ వాళ్ళు కూడా కొట్ట చూసింది, దాంట్లో సింగరేణి వర్కర్స్ వాళ్ళే కదా. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇండియా ఈ సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్లో ఏం అగ్రిమెంట్ చేసినారంటే 196 దేశాలు సంతకాలు పెట్టినాయి, భారతదేశం కూడా సంతకం పెట్టింది. దానికి కట్టుబడి ఉండాలి. దాని బొగ్గు ఉత్పత్తి, బొగ్గు వినియోగం రెండు ఆపేయాలి, థర్మల్ ఉత్పత్తి ఆపేయాలి. ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఆగిపోయింది, బొగ్గు ఉత్పత్తి ఆపేస్తున్నారు, యూరోపియన్ యూనియన్లో ఆపేస్తున్నారు, 27 దేశాల్లో ఆపేస్తున్నారు, అమెరికాలో కూడా బొగ్గు కాల్చడం మానేస్తున్నారు. ఎందుకంటే భూతాపం పెరిగిపోతున్నప్పుడు బొగ్గు ఉత్పత్తి ఆపేయండి అని చెప్తున్నారు. ప్రపంచమంతా నెత్తినోరు మొత్తుకుంటుంది. భారతదేశం చెవుడు కదా వీళ్ళకు, రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు కూడా చెవుడే కదా, వాళ్ళకేం తెలియదు కదా. ఇంకా ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తవ్వుతారు, ఎందుకు చేస్తున్నారు? పాత అయినాయి చాలు కదా మీకు, పాత కూడా ఆపేయమని మనం అడుగుతుంటే కొత్త మొదలు పెడుతున్నారు. ఇంత కరెంట్ ఎందుకు, థర్మల్ ఎందుకు మీకు? థర్మల్ అవసరమే లేదు. నీకు విండ్ బిల్ ఉంది, బోల్డ్ అంత ఉంది. ఏదైనా పర్యావరణ హితవుగా ఉండాలి కరెంటు. అట్లా చేయకుండా మీరు పర్యావరణాన్ని నాశనం చేసే కరెంటు తయారు చేస్తే భూమి నాశనం అయిపోతుంది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఉన్నాయి, మళ్ళీ దాని నుంచే దాన్ని చేయొచ్చు. విండ్ మిల్ ఉంది కదా, మీరు ఎందుకు చేయరు దాంట్లో? ఇప్పుడు హైడ్రోజన్ వచ్చింది, హైడ్రోజన్ పవర్ వచ్చింది, యూరోప్ అంతా హైడ్రోజన్ పవర్ వచ్చింది. గాలి నుంచి, నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేస్తున్నారు. నీళ్లు కాల్చకుండానే మీరు హైడ్రోజన్తో చేయరు. ప్రాజెక్టులు ఉన్నాయి కదా, మీరు ప్రతి చోట ఆఖరికి శ్రీశైలంలో అది హైడ్రో ఎలక్ట్రిసిటీ జల విద్యుత్ కేంద్రం, నారుసారు కూడా చేయండి. నారుసారు ఎందుకు పెట్టరు? అక్కడ ఇరిగేషన్ ఎందుకు వాడుతున్నారు? అట్లా అన్ని చోట్ల చిన్న స్టెప్ లాడర్ సిస్టమ్ పెట్టేస్తే, అంటే అంత 10 అడుగులు ఎత్తున చేసి ప్రతి చోట ఆ ఊర్లకు 50 ఊర్లకు 60 ఊర్లకు సరిపోయేటట్టుగా, అంటే 2 TMCలు 3 TMCలే స్టోర్ అవుతాయి అక్కడ. 2 శతకోటి గంటలు 3 శతకోటి అంటే 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు మాత్రమే ఇరిగేట్ చేయగలుగుతాయి. చాలదు. 10 అడుగులకు పెట్టి దాని నుంచి కిందికి పడేస్తే మినీ హైడల్ పవర్స్, జల విద్యుత్ కేంద్రాలు, అసలు పర్యావరణ నష్టమే ఉండదు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కూడా కావాలి. భూమి మీద కూడా భారం ఉండదు. అట్లాంటివి చేయొచ్చు. ప్రత్యామ్నాయాలు ఎందుకు ఆలోచించరు? బుర్ర ఉందా లేదా వీళ్ళకు రాజకీయ నాయకులకు బుర్ర మాత్రమే ఉంది కానీ బుర్ర లేదు. అధికారులకేమో వాడు ఏది చెప్తే అది చేస్తాడు. వాడు ఆఫీసర్, రాజకీయ నాయకులు ఏది చెప్పినా అది చేస్తున్నారు. అందుకని పర్యావరణ హితవుగా లేదు. మనం గట్టిగా అపోజ్ చేయాలి. తెలంగాణ వాళ్ళు మాత్రం గట్టిగా అపోజ్ చేయాలి. వాడు ఎవడో కలెక్టర్ జోకర్ వస్తే వాడిని మాట వినాల్సిన అవసరమే లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాడు, వాడు మాట్లాడు. అవినీతి పరులు కదా. ఇంత హైదరాబాద్ చుట్టంతా ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఇంత కాలుష్యం వెళ్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? ఈ రామగుండం ఇటుపక్క, అటుపక్క మంచిర్యాల, మందమర్రి, జైపూర్లో కూడా ఉన్నది కదా. పక్కన జైనూరు ఉంటుంది, జైపూర్ ఉంటుంది. అక్కడ కూడా రకరకాల థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందారం అయిపోయింది, పక్కన రామగిరి జరిగింది, సింగపూర్ జరిగింది. అవన్నీ ఓపెన్ కాస్ట్లు అయిపోతున్నాయి. గీన్పూర్ ఏముండదు, పొన్నారం ఉండదు. అటు పక్కన మనం చూస్తున్నాం, మామిడిగట్టు ఉండదు, శ్రావణపల్లి ఉండదు, అన్నీ పోతాయి ఆ ఊర్లన్నీ. గోదావరికి అటుపక్క ఇటుపక్క మొత్తం విధ్వంసం జరుగుతుంది. ఈ విధ్వంసాన్ని ఆపాలే, థర్మల్ విద్యుత్ శక్తి ఆపాలే. అది ధర్మంగా ఉండాలి తప్ప ధర్మంగా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇంత విధ్వంసం జరుగుతుంటే మరి అక్కడ ఉన్నటువంటి జిల్లాల ప్రతిస్పందన ఎలా ఉంది? ఒకటి, అక్కడ జిల్లా ప్రజలు పోరాటం చేయాలి, నిజానికి ఎదిరించాలి, ఇది తప్పని చెప్పాలి. కానీ సింగరేణి ఉద్యోగులు అయ్యో ఇది పోతే మళ్ళీ ఓపెన్ కాస్ట్లు పోతే మాకు ఉద్యోగాలు పోతాయేమో, అది ప్రమాదాలు జరుగుతాయి. బావుల్లో ఉంటే ఇంక్లైన్స్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. గ్యాస్ ఉంటుంది, పైజనస్ గ్యాస్ వస్తుంది,
పడిపోతారు, యాక్సిడెంట్ ఉండదు, తల వంగిపోతే నడుము నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి మెడల నొప్పి వస్తాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఓపెన్ కాస్ట్లో రావు అనేది అది ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి స్పందన ఉండదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి తక్కిన ప్రజల మీద కూడా ఉంటుంది ఒకటి. సరే ఏదైతే లేదు కానీ జనం ప్రజల స్పందన ఉండాలి. ఇంత విధ్వంసం జరుగుతుంది, వాళ్ళ జీవితాలు కూడా విధ్వంసం అవుతాయి. తర్వాత కొత్తగా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్నం వాళ్ళు రిటైర్ అవుతామని చెప్తే కూడా ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉండదు కదా, లేవు ఉద్యోగాలు లేవు, రోజు రోజు తగ్గిపోతున్నాయి. ఇంకా రేపు 10,000 15,000 అయిపోతాయి, అట్లా అయిపోతాయి ఉద్యోగాలు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ అయితే అన్ని యంత్రాలు చేస్తాయి. సరే వాళ్ళు అప్పుడు ప్రతిస్పందన ఉంటుందేమో కానీ ఇప్పుడు ప్రతిస్పందన లేదు. కానీ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగం కదా అది. గోదావరి ఒడ్లంతా నాశనం అవుతుంది, అటుపక్క ఇటుపక్క మంచిర్యాల, మందమర్రి, ఇటుపక్క రామగుండం, గోదావరి ఖని, పెద్దపల్లి ఏరియాస్ అన్నీ అవుతున్నాయి. అదేవిధంగా మంతని ప్రాంతం కూడా విధ్వంసం అవుతుంది. అన్నిటికంటే ముందు ఆ జిల్లా ఎంత సంపద, చాలా సంపద ఉంది ఆ జిల్లాలో. ఆ జిల్లాకున్న వనరులు అవన్నీ శాపంగా మారినాయి. నిజానికి వరమది జిల్లాకి ఎంత, అక్కడ ట్యాన్ బ్రౌన్ ఉంది, కొండలన్నీ ట్యాన్ బ్రౌన్ గ్రానైట్. అది టాన్ బ్రౌన్ గ్రానైట్కు అమెరికాలో, చైనాలో చాలా గిరాకీ ఉంది. అందుకని కొండలని కొట్టేసినారు, కొండలు లేవు. కొండల మీద అడవి ఉంటుంది, కొండల మీద అడవి ఉంటే ఈ మేకలు గొర్రెలు ఎక్కుతాయి, మేస్తాయి, బతుకుదెరువు ఉంటుంది. లంబడోళ్ళ పైన ఉంటారు, గిరిజనులు ఉంటారు, అందరికి బతుకుదెరువు లేకుండా పోయింది, బతుకు కూడా లేకుండా పోయింది. రెండవది కొండలు కొట్టేస్తే వర్షం ఎట్లా ఉంటుంది? గోదావరికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి, ఉపనదులు అన్నీ పోతాయి, మంజీరా ఇట్లాంటి ఉపనదులు అన్నీ పోతాయి, మానేరు ఆ ఉపనదులన్నీ పోతాయి, వర్షాలు తగ్గిపోతాయి. అది కొండల పనులు నాశనం అయిపోయింది, కొండలన్నీ పోయినాయి. రాజకీయ నాయకులు కొట్టేసినారు, అది చైనాకి అమ్మేసినారు, ఇతర దేశాలకు అమ్మేసినారు. కొన్ని వందల లారీలు టోల్ ప్లాజాల నుంచి పోయేవి, వందల లారీలు అవన్నీ విదేశాలకు పోయేవి. అవన్నీ షిప్పులో కాలి, షిప్పుల నుంచి వెళ్ళిపోవాలి. కొండలు పోయినాయి. ఇసుకంతా నదుల్లోంచి తీసేసినారు, మానేరు నుంచి, లోయర్ మానేరు, అప్పర్ మానేరు అంతా. ఏమైంది? ఆ జిల్లాలోనే మానేరుకి అటుపక్క ఇటుపక్క ఇసుక లారీల కింద పడి 90-96 మంది చచ్చిపోయినారు. 100కి పైన వచ్చిన కానీ వాళ్ళు ఎక్కడ అంతే చెప్తున్నారు. ఒక్క నేరల గ్రామంలోనే 32 మంది చచ్చిపోయినారు. ఒక్క గ్రామంలో ఎట్లా చచ్చిపోతారు? అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి. జనం అటు ఇటు తెలియకుండా పోతుంటారు, దాటపోతుంటారు, వాడు ఆపడు, అదే స్పీడ్తో వెళ్ళిపోతాడు. 32 మంది చచ్చిపోయి ఒక్క ఊరు చచ్చిపోయినారు. పెద్ద ఆందోళన కూడా చేసింది. ఏమాట కామాట బండి సంజయ్ ఆందోళన చేసినాడు, జైలు కూడా పోయినాడు. ఇంకెవరు పట్టించుకోలేదు రాజకీయ నాయకులు. కొండలు కొడితే పట్టించుకోలేదు, ఇసుక పోతే పట్టించుకోలేదు. ఇది కాకుండా అడవులన్నీ పోయినాయి, మహాముత్తారం అడవులన్నీ పోయినాయి, మహాముత్తారం, రామగిరి అద్భుతమైన కొండలు. కాకతీయులు కట్టిన కోట కూడా ఉంటుంది, అది కూడా కొట్టేసి ఉండేవాళ్ళే. అడవి, పెద్ద అడవి, గోదావరి అటుపక్క ఇటుపక్క అడవి అంతా పోయింది. ఎక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయి, చెట్లు లేవు, మాయం చేసేసినారంతా. ఇది కాకుండా అక్కడ ఇప్పుడు మనం చూస్తున్న పెద్దపల్లి నుంచి గుంజపడుగు, మంతని దాకా ఆ గోదావరి ఒడ్డున అటుపక్క ఇటుపక్క 5 లక్షల మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తారు. మట్టి ఎంత పోతుంది దానివల్ల? అక్కడ చాలా దయనీయమైన పరిస్థితులు ఉంటారు. ఒరిస్సాలో ఎవరు 5 లక్షల మంది పనిచేస్తుంటారు. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు నెత్తిన ఇటుకలు పెట్టుకొని, చిన్న పిల్లలు కూడా ఇటుకలు మోస్తుంటారు చేతిలో పట్టుకొని, కింద పడతాయి, కాళ్ళ మీద పడతాయి, రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళు 5 అడుగులే రేకుల షెడ్డులో ఉంటారు, బతుకు తెరవే లేదు వాళ్ళకు. మట్టి ఎంత పోతుంది? అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, ఏం చేస్తుంది? కర్రలని కాల్ చేస్తుంది ఇటుక బట్టీల్లో. ఒక్కడు మాట్లాడు. గడ్డి అంతా కాలుస్తున్నారు, గడ్డి అందులో పెట్టి కాలుస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, లేబర్ డిపార్ట్మెంట్ లేదు. లేబర్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఇంత జరుగుతుంది, ఎందుకు రారు వాళ్ళు? ఒక్కడు రాడు. ఇప్పుడు బొగ్గు చూస్తున్నాం. ఇంత విధ్వంసం జరుగుతుంది జిల్లాలో. విధ్వంసం జరుగుతుంటే మాట్లాడేవాడే లేడు. కాబట్టి మాకేమనిపిస్తుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలకు సోయి లేదు. ఆ సోయి రావాలి. సోయి రావాలంటే మరి చైతన్యము. అందుకనే రేపు జరిగే దాంట్లో సోయి చూపించాలి వాళ్ళు. ఎవరేం చేస్తారో చూద్దాం. రేపు కలెక్టర్ని నిలదీయాలి, గల్లా బట్టి అడగాలి. మీరు గల్లా పెట్టెలు నింపుకోవడం కాదు, ఈ సొమ్మంతా మళ్ళీ ఏం చేస్తారు? విదేశాలకు ఎగుమతి చేసి డబ్బులు వస్తే వాళ్ళ పిల్లలు కూడా విదేశాలకు పంపిస్తారు. వాడు ఈ భూముల మీద ఉండడు, మళ్ళీ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి నాశనమేమో దేశంలో సంపద నాశనం అవుద్ది, విదేశాలకు డబ్బు జరుగుతుంది. కాబట్టి మనం గట్టిగా నిలదీయాలి. నిలదీయమని జిల్లా ప్రజలకు ఎవరో గట్టిగా చెప్పాలి, హెచ్చరించాలి, అది చెప్పాలి, వాళ్ళు ఉద్బోధించాలి. అప్పుడు జనంలో చైతన్యం వస్తుంది, ఈ విధ్వంసం అంతా ఆగిపోతుంది. అప్పటిదాకా వీళ్ళు ఇట్లాగే ఉంటారు, రాజకీయ నాయకులు దొంగలే ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఎన్విరాన్మెంట్, మన ప్రకృతి తల్లిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మరి నిర్ణయం ఇక మన చేతుల్లోనే ఉంది. కలెక్టర్ కాదు, అక్కడ గవర్నమెంట్ కాదు, ఎవరు ఏది చెప్పినా కూడా ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్
టాక్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్.